ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీరు మేలు పొంది తిరిగి వెలుదురుగాక. ఎందుకంటే మన దేవుడు వాగ్దానం చేశారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఎంతమందికి తెలిసి ఈ మాట? అడగండి. దేవుని సన్నిధికి వచ్చి పట్టుదల కలిగి ప్రభుని అడగండి. అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా, ఎంత తీరని రోగమైనా, ఎంత నీవు జయించలేని ఘోర పాపమైనా, ఈరోజు దేవుడు నీకు మేలు చేసి పంపిస్తారు. నా దేవుని మాట నమ్మదగినది, నా దేవుని మాట సత్యము కాబట్టి నేను ఎలా మాట్లాడుతూ ఉన్నా. అడగండి. పరిశుద్ధతను అడగాలి, నీతిని అడగాలి, యథార్థతను అడగాలి, క్షమాపణ అడగాలి, మారు మనసు అడగాలి. మొదట ఆయన నీతి అయిన రాజ్యము, ఆ తర్వాత దేవుడు అన్నాడు కదా, సమస్తము నేను మీకు అనుగ్రహిస్తానన్నాడు. దావీదు అడుగుతారు, ఏమని అడుగుతారంటే దేవుని సన్నిధిలో ఒక వరం అడిగారంట. 27వ కీర్తనలో ఏంటా వరము? 4వ వచనంలో రాయబడింది, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. ఏంటా వరము? యెహోవా ప్రసన్నతను చూడవలనని, ఆయన ఆలయములో ధ్యానించాలని, నా జీవిత కాలమంతా ఆయన సన్నిధిలోనే నేను బ్రతకాలని. ఎంత గొప్ప వరం అడుగుతున్నాడండి ఆయన. ఈరోజు ఇలా అడిగేవారు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడు ఈ లోక సంబంధమైనవే కాదు, కానీ మనం నిజమైన దేవుని బిడ్డలుగా అడగవలసిన ప్రభుని అడిగినప్పుడు ఆ తర్వాత సమస్తము దేవుడు మనకు దయచేస్తాడండి. మన దేవుడికి తెలీదా? మీ పరలోకపు తండ్రికి మీకు ఏం కావాలో తెలుసని బైబిల్ చెప్తుంది. దేని కొరకు మీరు చింతించకండి అన్నాడు దేవుడు. అందుకే ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కొయ్యవు, కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అడవి గడ్డిని చూడండి, దేవుడు వాటిని అందముగా అలంకరిస్తూ ఉన్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు అన్నాడు ఆయన. అందుకనే ఒక దావీదు వల్లే మనం అడగాలి, నిత్యము నీ కృపలో ఉండాలయ్యా, నేను నా జీవిత కాలం అంతా నీ సన్నిధిలో, నీ ఆలయములో, నీ పాదముల యొద్ద నివసించే ధన్యత నాకు ఈ ప్రభువా. ఈరోజు అడిగిన వాటికంటే అత్యధికమైన కార్యాలు మీరు పొంది తిరిగి వెళ్ళుదురుగాక.